తెలంగాణలో అటెండర్ నుంచి ఐఏఎస్ల వరకు 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ అనంతరం కాంట్రాక్టుపై కొనసాగుతున్న ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఓవైపు నిరుద్యోగులకు గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఉద్యోగ అవకాశాలు రానుండగా మరోవైపు సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కనున్నాయి. ఈ నిర్ణయం వెనకాల హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఖజానాకు భారం తగ్గడమే కాదు, గత ప్రభుత్వ హయాంలో తన మన అని సిఫార్సు లెటర్స్తో అందలమెక్కిన వారందరికీ చెక్ పెట్టినట్లయింది. ప్రభుత్వ చర్యతో ఉద్యోగ నియామకాల కోసం 6,000కు పైగా కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు కొత్త నోటిఫికేషన్స్ పై చర్చ జరుగుతోంది. కాంట్రాక్టుపై కొనసాగుతున్న కారణంగా పదోన్నతులు ఆలస్యమయ్యాయని ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా ఉత్తర్వులతో ఉద్యోగులకు పదోన్నతుల అవకాశాలు విస్తరించనున్నాయి. ప్రభుత్వం పదవీ విరమణ అనంతరం కాంట్రాక్టుపై కొనసాగుతున్న 6,729 మంది ఉద్యోగులను తొలగించినప్పటికీ అత్యవసరంగా 100 మందికి మాత్రమే తిరిగి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఎన్వీఎస్ రెడ్డికి తిరిగి అవకాశం ఇవ్వొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కీలకమైన మంత్రుల వద్ద పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో మళ్లీ ఉద్యోగంలోకి దిగనున్నారు కీలక అధికారులు. వారిలో కొందరు సుశీల్ కుమార్, గనుల శాఖ, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ సత్యనారాయణ, మూసీ రివర్ ఫ్రంట్, వాటర్ బోర్డు నరసింహాచార్యులు, సెక్రటరీ, అసెంబ్లీ తదితరులు అపారం అనుభవం ఉండి వీరి సేవలు అవసరమని భావిస్తే ఇలా 100 మందికి మించకుండా తాజా ఉత్తర్వులిచ్చి కొనసాగించే ఛాన్స్ ఉంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల స్థానంలో సర్వీస్ ఉన్న కొత్త ఉద్యోగులకు ప్రమోషన్స్, నియామకాలను చేపట్టేందుకు మార్గం సుగమమవుతోంది. పదోన్నతులు నిలిచిపోవడంపై ఉద్యోగుల నుంచి వచ్చిన అసంతృప్తిని తొలగించేందుకు వీలయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించడంపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అటు ఉద్యోగ నియామకాలపై, ఇటు రాజకీయ పరిణామాలపై దీర్ఘకాలంలో ప్రభావాన్ని చూపే ఛాన్స్ ఉంది.